ఈ వీడియోలో మనం చందమామ 1952 ఫిబ్రవరిలో ప్రచురింపబడిన సుకుమారి కథ విందాం. విదర్భ మహారాజు గారి కుమారుడు జయంతుడు ఉండేవాడు. అతడు చాలా అందగాడు. ఒక్క అందగాడు మాత్రమే కాదు, మంచి బలశాలి, పరాక్రమంతుడు కూడాను. అతన్ని ఎరిగిన ప్రతి రాజకుమార్తెకు అతన్నే పెళ్లి చేసుకోవాలని కుతూహలంగా ఉండేది. అందుచేత రోజు ఏదో ఒక దిశ నుండి స్వయంవరానికి రావాల్సిందని జయంతుడికి ఆహ్వాన పత్రికలు వస్తూనే ఉండేవి. అనేక మంది రాజులు తమ తమ కుమార్తెల ఛాయాచిత్రాలు పంపుతూ తమకు నచ్చింది లేనిది రాయమని కోరుతూ ఉండేవారు. జయంతుడు స్వయంవరాలకు వెళ్ళేవాడు. కానీ పెళ్లికూతుర్ని చూసేసి తనకు నచ్చకపోయిన పక్షంలో ఆమె పూలహారంతో తన వద్దకు రాకపూర్వమే మెల్లగా తప్పుకొని అవతలకు వెళ్ళిపోయేవాడు. తన వద్దకు రోజు వచ్చే చిత్రాలను కూడా అతడు తోసిపుచ్చడమే జరిగేది. ఒక్కొక్క చిత్రమే చూసి పెదవి విరిచి పక్కన పెట్టేస్తుండేవాడు. కుమారుడికి ఏ పెళ్లి కూతురు నచ్చకపోవడం చూసేసరికి విదర్భ మహారాణి గారికి ఆందోళన కలిగింది. ఒకనాడు జయంతుడికి కబురు చేసి, కుమార జయంత, ఏ రాజకుమార్తెనో ఒక రాజకుమార్తెను ఎంచుకొని పెళ్లి చేసుకోవాలి. నువ్వు వివాహం చేసుకొని బిడ్డల్ని కంటే మనమల్ని మనమరాళ్ళని చూసుకొని మురిసిపోవాలని ఉంది నాకు. నా కోరిక తీర్చవా అన్నది. అందుకు జయంతుడు, నేనేం చేయను, నాకెవ్వరూ నచ్చటం లేదు. ఈ రాజకుమార్తెలంతా అసలైన రాజకుమార్తెలు కారేమో అని అన్నాడు. ఆ మాట విని మహారాణి, అసలైన రాజకుమార్తెలంటే ఎలా ఉంటారు నాయనా? నీ ఉద్దేశం ఏమిటో నాకు చెబితే అలాంటి వాళ్ళను ఎలా అయినా వెతికి తెప్పించి పెళ్లి చేయిస్తాను అని చెప్పింది. జయంతుడు, అసలైన రాజకుమార్తె అంటే అతి సుకుమారి అన్నమాట. నేను చూసిన వాళ్ళంతా మోటు వాళ్లే కానీ నాజూకైన వాళ్ళు కాదు అనేశాడు. ఇలా కొంతకాలం గడిచాక మహారాణి కాశీయాత్రకని సపరివారంగా బయలుదేరింది. తల్లికి సహాయంగా ఉంటాడని మహారాజా వారు జయంతుణ్ణి కూడా వెళ్ళమన్నారు. విదర్భ మహారాణి గారు, యువరాజు గారు తమ దేశానికి వేంచేస్తున్నారని తెలిసి కాశీరాణి వారికి స్వాగతమిచ్చి తన అంతఃపురంలోని వారికి బస ఏర్పాటు చేసింది. కాశీరాణికి ఒక చక్కని చుక్కలాంటి కుమార్తె ఉంది. ఆ బాల చెక్కిళ్ళు గులాబీ రేకులకు మల్లే మృదువుగా మనోహరంగా ఉన్నాయి. ఆమె చేతులు కలవ కాడలకు మల్లే మెత్తగా ఉన్నాయి. ఆమె నడుస్తుంటే నడుస్తున్నట్లు కాకుండా మానస సరోవరంలో విహరించే రాజహంసలాగా కనపడింది. ఆ బాలను చూడటంతోటే విదర్భ మహారాణికి ఆ పిల్లను తన కోడలిగా చేసుకోవాలనిపించింది. జయంతుణ్ణి రహస్యంగా పిలిచి దూరాన కనపడుతున్న రాజకుమార్తెను చూపి, ఏమంటావ్ అని అడిగింది. అతడు ఆ పిల్ల అందాన్ని మెచ్చుకున్నాడు కానీ అసలైన రాజకుమార్తె అవునో కాదో మరి అన్నాడు. కాకపోవడమేంటి, ఇలాంటి పిల్ల మనం 1000 సంవత్సరాలు తపస్సు చేసినా లభించదు. ఇక సంశయించక ఈ పిల్లను వరించు అని విదర్భ మహారాణి కుమారునికి నూరిపోసింది. అతడేదో చెప్పబోతుంటే ఆ మాట వినిపించుకోకుండానే కాశీరాణి వద్దకు వెళ్ళి, వదినా, మీతో నాకు వియ్యం అందాలని ఉంది, మరి మీ ఉద్దేశం ఏమిటి అన్నది దాపరికం లేకుండా. అందుకు కాశీరాణి, అంతకంటే కావాల్సిందేమిటి, కానీ మా పిల్ల చాలా సుకుమారి. ఆ సంగతి తెలిసి కంటికి రెప్పలాగా కాపాడుకోగల వరుడికే గాని పెళ్లి చేయటం ఇష్టం లేక పిల్లకు పెళ్ళీడు వచ్చినా మా వారు స్వయంవరం చాటింపించారు కారు. అటువంటి వరుడెక్కడున్నాడో చారుల ద్వారా వాకబు చేయించి అలాంటి అల్లుడు లభిస్తేనే పెళ్లి చేద్దామన్నారు అంది. విదర్భరాణి వెంటనే కుమారునితో, నాయనా, నీవు ఎటువంటి భార్య కావాలని ఇన్నాళ్ల నుంచి కోరుకుంటూ ఉన్నావో సరిగ్గా అటువంటి పెళ్లి కూతురే ఇప్పుడు లభించిందోయ్. ఈమె చాలా సుకుమారి అట అంది. అప్పుడు జయంతుడు, మాటలకేమమ్మా, అంతా అలాగే చెబుతారు. ఆమె సుకుమారి అవునో కాదో పరీక్ష చేసి కానీ ఒక నిశ్చయానికి రావటానికి వీల్లేదు అన్నాడు. సరే అని రాణి పరీక్ష చేయటం ఎలాగా అని ఆలోచించటం మొదలెట్టింది. ఇంతట్లో సాయంత్రమైంది. 20 మంది పరిచారికలు తలకొక పరుపు పట్టుకొని కుమార్తె శయన మందిరం వైపు వెడుతూ కంటపడ్డారు. విదర్భరాణి, ఏమర్రా, ఏకంగా ఇన్ని పరుపులు పట్టుకెళ్తున్నారెందుకు అని వాళ్ళని అడిగింది. మా రాజకుమార్తె అతి సుకుమారి, 20 పరుపులు ఒకదానిపై ఒకటి వేసి పడుకోబెడతాం, లేకపోతే ఆమెకు నిద్ర పట్టదు అన్నారు. విదర్భరాణి ఈ విడ్డూరమేమిటో చూడాలని
వాళ్ళ వెంటే వెళ్ళింది. ఆ పరుపులు తీసుకువెళ్ళే పరిచారకుల్లో ఒకటే బఠానీలు నములుతూ నడుస్తుంది. వాటిల్లో ఒక గింజ జారి క్రింద పడింది. ఆ గింజను చూసేసరికి విదర్భరానికి మెరుపు లాంటి ఆలోచన ఒకటి తట్టింది. ఎవరూ చూడకుండా ఆమె దాన్ని తీసుకుంది. పరిచారకులందరూ పట్టు మంచం మీద ఒకదాని మీద ఒకటి 20 పరుపులు వేసి వెళ్ళిపోయారు. రాణి తాను తెచ్చిన ఆ బఠానీ గింజను అట్టడుగు పరుపు కింద పెట్టి ఏమీ ఎరగనట్లు బయటకు చక్కా వచ్చింది. తెల్లారింది. విదర్భ రాణి కాశీ రాజకుమార్తెను చూడ్డానికి వెళ్ళింది. రాజకుమార్తె రాత్రి నిద్రలేని దాని మళ్ళే బద్ధకంగా కనిపించింది. ఏవమ్మా అలా ఉన్నావని అడిగింది విదర్భరాణి. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదండి అంది ఆ అమ్మాయి. 20 పరుపుల దొంతర మీద పడుకున్నా నిద్ర పట్టలేదా అని మళ్ళీ అడిగింది విదర్భరాణి. ఇంతలో కాశీరాణి ప్రవేశించి, నౌకర్లు ఏ పని సరిగ్గా చేయరు, మంచం మీద బఠానీ గింజ ఉంటే చూసుకోకుండా పరుపులు వేసిపోయారు సోమరి వాళ్ళు, పాపం దీని మూలాన నా చిట్టి తల్లికి రాత్రి నిద్ర పట్టింది కాదు అంటూ ఆ బఠానీ గింజ తీసి చూపించింది. విదర్భరాణి జయంతుని వద్దకు పరిగెత్తికెళ్ళి సంగతంతా చెప్పేసరికి అతడు ఎగిరి గంతేసి సంబంధం నిశ్చయం చేయమన్నాడు. మర్నాడే మంచి ముహూర్తం ఉండటం వల్ల ఆ సుకుమారికి జయంతునికి అతి వైభవంగా వివాహం జరిగిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.